ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ గురువారము. మొదటి పట్టణము మక్కబీయుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము నుండి 29వ వచనం వరకు. ఇజ్రాయేలీయులను యూదా మతము నుండి త్రిప్పనెంచిన రాజకీయాధికారులు మోదేను నగరమునకు వచ్చి అతటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలయునని నిర్బంధము చేసిరి. చాలామంది ప్రజలు వారి పక్షమును అవలంబించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందముగా ఏర్పడిరి. రాజ ఉద్యోగులు మత్తతీయతో, నీవు ఇచ్చట పేరు ప్రతిష్టలు కల నాయకుడవు, నీ కుమారులను బంధువులను నీకు అండగానున్నారు. ఈ నగరమున రాజు ఆజ్ఞను పాటించు వారిలో నీవే మొదటివాడవు కావచ్చును గదా. అన్యజాతులు, యూదయ నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవును నీ కుమారులను రాజమిత్రులు అను బిరుదును పొందవచ్చును. మీకు వెండి బంగారములు ఇతర బహుమతులు లభించును అని అనిరి. కాని మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశంలోని అన్యజాతి వారెల్లరును రాజు ఆజ్ఞకు లొంగి వారి పితరుల మతమును విడనాడుదురుగాక. నేనును నా కుమారులు మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధనమునే పాటింతుము. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రము మీరకుండుముగాక. మేము రాజ ఆజ్ఞలను పాటింపదలుచుకోలేదు, మా మత నియమములను ఏమాత్రము మీరదలుచుకోలేదు అని చెప్పెను. అతడు తన మాటలను ముగింపకనే అతడి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మోదేనులోని పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను. ఆ సంఘటనను చూడగానే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీద పడి వానిని ఆ పీఠము మీదనే మట్టు పెట్టెను. ఇంకను అతడు బలి అర్పించుటకు ప్రజలను నిర్బంధము చేసిన రాజకీయ అధికారిని కూడా సంహరించి వీరమును కూలద్రోసెను. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రము పట్ల చూపిన అభిమానము పూర్వము సాలు కుమారుడైన సిమ్రీని చంపినప్పుడు ఫినేహాసు చూపిన అభిమానము వంటిది. అటు తరువాత మత్తతీయ మీలో ధర్మము పట్ల అభిమానము కలవారు, నిబంధనమును పాటింపగోరువారు నా వెంట రండు అని బిగ్గరగా అరచుచు నగర వీధుల గుండా తిరిగెను. ఆ పిమ్మట అతడును అతని కుమారులను తమ ఆస్తిపాస్తులను నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి. ఆ రోజులలోనే యూదా మతమునకును ధర్మశాస్త్రమునకును కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోరబాధలను భరింపజాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసుకొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట వసింప మొదలిడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 41వ వచనము నుండి 44వ వచనము వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను. నేడైనా నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండెడిది. నీవు అటులా చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను, నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనీయరు. ఏలన ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.